యవనస్తుడు సేవకుడిని పిలిపించేవాళ్ళు వచ్చి వాక్యం చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు కూడా అనుభవాలు కావాలని ఈ సంఘము ఒక యవనస్తుడికి ప్రతి సంవత్సరము అవకాశం ఇచ్చేవారు. ఒక ప్రత్యేకమైన సంవత్సరము ఒక యవనస్తుడిని పిలిచాడు వాక్యం చెప్పడానికి కూడికలో. ఆయన వచ్చాడు, 3 రోజుల కూడిక. అందులో 2వ రోజు 3 సేవకులు వాక్యం చెప్పేవారు. అందులో ఒక యవనస్తుడికి అవకాశం. ఒక సేవకుడు వాక్యం చెప్పాడు, ముగించాడు. 2వ సేవకుడు వాక్యం చెప్పాడు, ముగించాడు. ఇంకా ఈ యవనస్తుడు నెక్స్ట్ వాక్యం చెప్పాలి. అలా చైర్ మీద కూర్చున్నాడు. ఏ విధానంలో మీరు కూర్చున్నారో ఆ విధానంలో ఆయన కూర్చున్నాడు. ఇంకా 2 సేవకులు అక్కడ పక్కలో కూర్చున్నాడు. బాగా కంగారులో కనపడుతున్నాడు ఈయన. ఆయన పక్కలో ఒక మంచి సీనియర్ సేవకుడు కూర్చున్నాడు. ఆయన తర్వాత ఆయన వాక్యం చెప్పాలి. కూర్చున్నాడు, ఈ మొహం చూస్తున్నాడు, బాగా కంగారులో కనపడుతున్నాడు ఈయన. చెమటలు వస్తున్నాయి, ఏదో బాధలో ఉన్నట్టు కనపడుతున్నాడు. ఇంకేంటి ఒక 5 నిమిషాలు ఆయన లేచి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఇంక ముగిస్తున్నాడు సేవకుడు వాక్యం చెప్పడం. ఇంకా ఏం చెప్పాలి? ఈయన తిరిగి అడుగుతున్నాడు, ఏంటైంది తమ్ముడు, ఎందుకు ఇంత కంగారులో ఉన్నావు? ఇంకా వాక్యం చెప్పాలి కదా, నువ్వు సిద్ధంగా కనపడతలేదు, నువ్వు ఏమైంది అని అడుగుతున్నాడు. ఈయన అంటాడు, లేదయ్యా, నా బైబిల్ని నేను మర్చిపోయి వచ్చాను ఇంట్లోనే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, అందుకే కంగారులో ఉన్నాను. తర్వాత ఈ సేవకుడు చెప్తాడు, సరే తమ్ముడు, నువ్వేం బాధపడవద్దు, నా బైబిల్ తీసుకొని నువ్వు అక్కడ నిలబడు, ఏం మాట్లాడాలో దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు, దేవుడే నీకు వాక్యం ఇస్తాడు, నువ్వు ఏం కంగారు పడదు, నువ్వు వెళ్ళి నిలబడు అక్కడ చాలు అంటాడు. ఈయన ఇంకా బాధపడుతున్నాడు, ఎలా అవుతుంది ఇది, ఎలా సాధ్యం ఇది అని. బైబిల్ తీసుకుంటాడు, వచ్చి పుల్పిట్ మీద ఇలా నిలబడతాడు, బైబిల్ని తీస్తాడు. ఒక మంచి వర్తమానము పేపర్లో రాయబడింది అక్కడ ఉంది. మధ్యలో ఏ పేజ్ తీశాడో అక్కడ ఒక మంచి వర్తమానం, మొత్తం మెసేజ్ 3 పేజీలు చక్కగా వాక్యము, వచనాలు అవన్నీ రాయబడి ఉంది. దాన్ని చూసి చాలా ఆనందం అవుతుంది ఆయనకి. దాన్ని చూసి చక్కగా వాక్యం చెప్తాడు. దాన్ని చూసుకొని ఎంతో మంది రక్షణ పొందారు. ఎంతో మంది వాక్యం చెప్పిన తర్వాత వచ్చి ఎంత బాగా చెప్పావయ్యాను వాక్యం అని మంచి మాటలు చెప్తారు. ఈయన తిరిగి అక్కడ కూర్చునే దానికి వెళ్తుంటే ఏ సేవకుడు బైబిల్ ఇచ్చాడో ఆయనకి ఇప్పుడు చెమట పోస్తుంది, బాగా కంగారుగా కనపడుతున్నాడు. ఈయన ఎందుకు ఏమైంది ఈయనకి అని వెళ్ళి ఈయన అడుగుతున్నాడు, ఆయన మీరెందుకయ్యా ఇలా అయిపోయారు, మంచిగానే చెప్పాను కదా, ఏమైంది? లేదు తమ్ముడు, ఇప్పుడు నా టర్ను, అది నా వాక్యం, నేను చెప్పాల్సిన వాక్యం. అందుకే ఈ తమ్ముడు అంటాడు, ఏం బాధపడదు పాస్టర్ గారు, మీరు ఈ బైబిల్ తీసుకుని అక్కడ నిలబడండి, దేవుడే ఒక మంచి వాక్యం ఇస్తాడు, మీకు ద్వారా మాట్లాడతాడు. పోయిన సంవత్సరం అనుకుంటా అమెరికాలో ఉన్నప్పుడు నేను మా బాబాయ్కి ఒక బైబిల్ కావాలన్నాడు, వెళ్ళాను తీసుకొని రావడానికి. నేను కూడా ఒక బైబిల్ తీసుకుందామని అనుకున్నాను. వెళ్ళాను, చాలా బైబిల్ ఉన్నాయి, ఈయనకి కావాల్సిన బైబిల్ దొరికింది, తీసుకున్నాను. తర్వాత ఇంకొక మంచి బైబిల్, బ్లూ కలర్, నీలి అంటారు, నీలి కలర్, చాలా బాగుంది, డిజైన్ అంతా బయట చాలా బాగుంది. ఆ బైబిల్ తీసుకున్నాను. కౌంటర్ దగ్గర వెళ్ళాను, అయ్యా ఈ బైబిల్ కావాలన్నాను, బిల్ చేయండి అన్నాడు. ఆయన నా మొహాన్ని చూసి, అయ్యా ఈ బైబిలే కావాలా నీకు అన్నాడు. అవునయ్యా ఈ బైబిలే కావాలి, ఎందుకు అలా అడుగుతున్నాను అన్నాడు. లేదు ఊరికే అడిగాను, ఇదే కావాలా. అవునయ్యా అదే బైబిల్ కావాలా, బిల్ చేయండి, నాకు టైం అయింది వెళ్ళాలా నేను. ఆయన సార్ మళ్ళా బైబిల్ తీసుకోలేము మేము, చూసుకోండి బాగా, ఇదే బైబిల్ కావాలా అని. అయ్యా ఇదే కావాలయ్యా, ఏంటి ఇలా అడుగుతున్నావు, అన్ని బైబిల్ ఒకటే కాదా, చూడదని బాగుంది, ఇదే కావాలా అన్నాను. ఒకసారి బైబిల్ తీసి చూడండి అయ్యా, ప్రింట్ అంతా మీకు ఇష్టం ఉందా, కరెక్ట్గా చదవగలుగుతున్నారా, అక్షరాలు చిన్నగా ఉందా పెద్దగా ఉన్నాయా చూడండి ఒకసారి అన్నాడు. అదంతా ఏం అవసరం లేదయ్యా, నాకు బయట బాగుంది, నాకు ఇదే కావాలా అన్నాడు. ఆయన ఒక్కసారి చూడండి అయ్యా అన్నాడు. నేను బైబిల్ తెరిచి చూస్తే ఇంకా బైబిల్ ప్రింటే కాలేదు, ఖాళీ పేజీలు లోపల. ఇది నిజమైన కథ, ఊరికే చెప్పట్లేదు, మొత్తం ఖాళీ లోపల, ఇంకా ప్రింట్ అవ్వలేదు. నేను నవ్వుతున్నాను, ఆయన కూడా నవ్వుతున్నాడు. అయ్యా ఒక మాట అన్నాడు, అప్పుడప్పుడు కొద్దిగా తెరిచి చూడండి అయ్యా అన్నాడు. అప్పుడు ఒక వాక్యమే తయారు చేస్తున్నాను నేను. ఏంటది? మా పక్కలోనే ఉంది దేవుని వాక్యం, ఒకసారి తెరిచి చూడలేకపోతున్నాం. ఇంకొక ఆధారం ఏంటంటే, అనేక మందికి బైబిల్ పడుకునేటప్పుడు పిల్లో పక్కలో ఉంటే కూడా చాలు, చదవడం కూడా వద్దు, ప్రార్థన వద్దు, ఏం వద్దు, బైబిల్ పక్కలో ఉంది అంతే. ఎవరు చేస్తేనేమో కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్ ఒక రోజు ముందు టెక్స్ట్ బుక్ చదవమంటే బైబిల్
లేదు, అవసరం లేదన్నట్టు అనిపిస్తుంది. ఎంతో మంది రక్షణ పొందుకుని ఉన్నారు, యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్నాడు అని అనుకుంటూ బ్రతుకుతున్నారు. అయితే ఉన్నాడా లేదా అని కనుక్కోవట్లేదు, పరీక్షించట్లేదు. నేను రక్షణ పొందుకున్నాను ఏదో ఒక రోజు, ఆయన ఉన్నాడులే, నేను ఏం చేసే అవసరము లేదు, సంఘానికి వెళ్ళే అవసరం లేదు, పాటలు పాడే అవసరం లేదు, వాక్యం చెప్పడం అవసరం లేదు, ఏమీ వద్దు. ఎందుకు? నేను ఏదో ఒక రోజు రక్షణ పొందుకున్నాను, నేను దేవుని సహవాసంలో ఉన్నాను, లేక చాలు అని అనుకుంటూ బ్రతికేస్తున్నాను. అయితే అందులో ఇబ్బంది ఏంటంటే, చనిపోయిన ఎడల కళ్ళని వాళ్ళు నరకంలో తెరిస్తే ఇంకా అయిపోయింది కదా, అనుకునే దానికి అక్కడ వీలు లేదు. చదివిన వాక్యాన్ని మీరు కొద్దిగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వీడు పస్కా పండగ కొరకు యెరూషలేం వెళ్తున్నారు. ఈ యొక్క పద్ధతిని దేవుని వాక్యం అనుసారంగా ప్రతి సంవత్సరము చేసుకుంటూ వచ్చారు, ఒక పద్ధతిగా. ఒక సంవత్సరం కూడా మారలేదు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నుంచి ఆయన కూడా జతలో పిలుచుకొని వెళ్తున్నారు. 11 సంవత్సరము ఏ విధానంలో జరిగిందో అలాగే జరిగింది. జతలో వెళ్ళారు, ఆరాధించారు, ఆనందపడ్డారు, తిరిగి వచ్చారు జతలోనే. అయితే ఈ 12వ సంవత్సరము ఏదో ఒక తేడా జరిగింది. ఏమైంది? జతలో వెళ్ళారు, ఆరాధించారు, తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరే వస్తున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడ మర్చిపోయారండి. యేసుక్రీస్తు వారు బాలుడు, మర్చిపోయారండి. యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రోజు రాత్రి సమయం గడిపేదానికి ఒక స్థలం కావాలా అని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తలుపు కొట్టుకుంటూ, స్థలం ఉందా మాకు, స్థలం ఉందా మాకు, ఒక దినం ఉండాలి మీ ఇంట్లో, అంతే, స్థలం ఉందా, స్థలం ఉందా, స్థలం ఉందా అని అడుగుతూ వెళ్ళారు ప్రతి ఇంటిని. మనమేమనుకుంటున్నాము? ఉండడానికి స్థలం పెట్టుతున్నారు అంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అప్పుడే మీ హృదయంలో స్థలం ఉందా, నీ హృదయాన్ని కట్టుతూ వెళ్తున్నాడు. అప్పుడే ఇంకా పుట్టలేదు. అయితే మీ హృదయంలో స్థలం ఉందా అని అడుగుతూ వెళ్తుంటే ఏమన్నారండి అందరూ? మన ఇంట్లో స్థలము. అయితే ఆపిలో ఒక స్థలం దొరికింది. ఎక్కడ? ఆ విలువిస్తున్నాం మనం దేవునికి ఈ రోజు. ఈ కాలంలో దేవునికి ఇస్తున్న స్థలము అప్పుడు కూడా పశువుల పాకులో, ఇప్పుడు కూడా. అందుకే ఒక్క పాట చక్కగా పాడతాం. ఏమంటే పశువుల పాకలు డెకరేషన్స్ కి ఫస్ట్ మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మరి, ఎందుకంటే ఆ స్థలము బాగా మనకి ఇష్టమైన స్థలం, మనకి తెలియకుండా ఆత్మికంగా దేవునికి ఇస్తున్న స్థలం మనము. అయితే ఈ 12 సంవత్సరం ఒక తేడా చెప్పింది. ఏమైంది? వెళ్ళారు జతలో, వచ్చేటప్పుడు ఇద్దరే వస్తున్నారు. చూడండి వాక్యం ఒకసారి 43వ వచనం.